కాంగ్రెస్ అగ్రనాయకురాలైన ప్రియాంక గాంధీ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రాతో ఎంగేజ్మెంట్ వార్తలతో అబీబా బేగ్ పేరిప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ఈ జంట 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట. అబీబా బేగ్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ఈ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని సమాచారం. అబీబా బేగ్ తండ్రి ఇమ్రాన్ బేగ్ ప్రముఖ వ్యాపారవేత్త కాగా, ఆమె తల్లి నందితా బేగ్ ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందిరాభవన్ ఇంటీరియర్ పనుల్లో నందితా బేగ్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా రెహాన్ అబీబాల పరిచయం ప్రేమగా మారింది. దీంతో రెహాన్ అబీబా గత 7 ఏళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ఒకే రకమైన అభిరుచులు కూడా ఉండటం మరొక విశేషం. రెహాన్ వాద్రా కూడా అద్భుతమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావటంతో కళ, ప్రకృతి పట్ల ఇద్దరికీ ఉన్న ఉమ్మడి ఆసక్తి వీరి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఇటీవలే రెహాన్ తన ప్రేమను వ్యక్తం చేయగా అబీబా వెంటనే అంగీకరించారు. అబీబా బేగ్ 3 రోజుల క్రితం రైహాన్తో కలిసి ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది. దాన్ని ఇప్పుడు ఆమె 3 హార్ట్ ఎమోజీలతో పాటు హైలైట్ సెక్షన్లో ఉంచింది. దీన్ని చూసి ఇంచుమించుగా వీరిద్దరి పెళ్లి ఖరారైపోయిందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ వార్త జోరుగా ప్రచారం అందుకుంటున్న వేళ దీన్ని గాంధీ కుటుంబం ఖండించకపోవటం కూడా గమనార్హమే. దీంతో త్వరలోనే ప్రియాంక గాంధీ ఇంట్లో పెళ్లి బాజాలు మారుమ్రోగుపోతున్నాయని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2026లో రాజస్థాన్లో రణతంబోర్లో వీరి వివాహం అట్టహాసంగా జరగబోతున్నట్లుగా సమాచారం. గాంధీ కుటుంబంలోనికి ఒక ఆర్టిస్టు కోడలుగా రాబోతూ ఉండటం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.